మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ఎండల వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే రైతులు, గిగ్ వర్కర్స్, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇతర పనులు చేసే వాళ్ళందరూ ఉంటూ తగిన జాగ్రత్తలు. మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ఎండల వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే రైతులు, గిగ్ వర్కర్స్, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇతర పనులు చేసే వాళ్ళందరూ ఎండల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన ఏర్పాటు చేయాలని కల్వకుంట్ల కవిత అన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో అందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఒక పక్క రైతులు, ఇంకొక పక్క గిగ్ వర్కర్స్, ఆటో డ్రైవర్స్, ట్యాక్సీ, ఓలా ఊబర్ అట్లనే ర్యాపిడో డ్రైవర్స్. వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా సూర్యరశ్మి కింద పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ దయచేసి ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్త తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరీ ప్రత్యేకించి గిగ్ వర్కర్స్, పాపం వీళ్ళంతా కూడా మా యువ మిత్రులే. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ తల్లిదండ్రుల మీద భారం పడకుండా వాళ్ళు చదువుతున్నటువంటి చదువులో పార్ట్ టైం ఇన్కమ్ సోర్స్ కింద ఈ గిగ్ వర్క్ని కూడా ఎంచుకొని పనిచేస్తున్న స్టూడెంట్స్ ఎంతోమంది నాకు ప్రత్యక్షంగా తెలుసు. వాళ్ళందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ క్యారీ చేయండి, అవకాశం ఉంటే వాటర్ మజ్జిగ క్యారీ చేయండి. ఖచ్చితంగా మీ హెల్త్ని మీరు కేర్ తీసుకోండి. ఎట్ ద సేమ్ టైం జిహెచ్ఎంసీ అధికారులు కానీ, జిల్లాల్లో ఉండే కలెక్టర్లకు కానీ నా రిక్వెస్ట్, ఎక్కడెక్కడైతే గిగ్ వర్కర్స్ సంఖ్య పెద్దగా ఉందో, అంటే స్విగ్గీ, జొమాటో, అమెజాన్ ఇలా మొత్తం గ్రామాలలో కూడా పాకిపోయిన పరిస్థితి. సో ఈ డెలివరీ చేసేటటువంటి యువ మిత్రులు ఎవరైతే ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నారో అక్కడ బస్ స్టాప్స్లలో ఫెసిలిటీస్ క్రియేట్ చేయవలసిందిగా నేను కలెక్టర్లు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎస్పెషలీ జిహెచ్ఎంసీలో ఒక నిమిషం వాళ్ళు ఎక్కడన్నా ఆగి ఫోన్ మాట్లాడడమో సేద తీరడమో చేద్దామంటే అవకాశం ఉండదు. కాబట్టి గిగ్ వర్కర్స్కి ఎగ్జిస్టింగ్ సిటీ బస్ స్టాప్స్లో వాటిని లింక్ చేసి కొంత పార్కింగ్, కొంత వాళ్ళు సేద తీరడానికి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ప్రత్యేక శ్రద్ధ ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా ఫినిష్ అయ్యేంత వరకు పెట్టాలి. ఆ తర్వాత కూడా పర్మనెంట్గా వాళ్లకు బస్ స్టాప్స్లో షెల్టర్ ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. దాని విషయమే ఆలోచించాలని చెప్పి నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం పొద్దున వాన పడుతుంది, చూడంగానే గుండె చెరువైపోయింది. రైతన్నలకు భయంకరమైన ఇబ్బంది ఉంటుంది. ధాన్యం ఏమైపోతుందో అని మీరందరూ ఎంత బాధపడుతున్నారో అని తలుచుకుంటేనే చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉన్నది. నేను ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాను, మీరు అత్యంత తొందరగా మిగిలిపోయినటువంటి ధాన్యం అంతా కూడా కొనవలసిందే. ఎక్కడ కూడా తాత్సరం చేయడానికి లేదు. ఎందుకంటే మొత్తం 4 నెలల రైతు శ్రమంతా కూడా నీళ్లలో కొట్టుకొని పోతుంది. కాబట్టి తక్షణమే మిగిలిన ధాన్యం అంతా కూడా కొనాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.